ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఆగస్ట్ నెలలో 2024 సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో ఏర్పడబోతోంది. దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక 5 గ్రహాలు వరుసలో బర్త్ చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు బర్త్ చార్ట్ నుంచి ఏవైనా 5 గ్రహాలు వరుసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు. అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి కలగబోతోంది. ఎలాగంటే వృషభ రాశిలో మే 1 నుంచి గురుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 22 నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 16 నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి శుక్రుడు మరి కన్యారాశిలో ఉన్నాడు. కేతు కూడా కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడిపోతుంది మొత్తం 12 రాశుల వారికి కూడా. మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది, కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమిటండి, ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా. అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి. అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి, యావరేజ్గా జరుగుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఆర్థిక పరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎంతో ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు, శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్తో, ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది, అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల. కాబట్టి వీళ్ళు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. ఇక తులారాశి వారికి అధమంగా ఉంటుంది. మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి. అప్పులు పుడతాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు. భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఉబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలాటం తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం, ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మరి అనుకున్నదంతా కూడా సాధించడం, పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైనా, కొద్దిగా బెట్టింగ్స్లోను వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ 20 వరకు 12 రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, మిగతా రాశుల వారికి హతమంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి మనకి అక్టోబర్ 20, 2024 సంవత్సరం వరకు పంచానన గ్రహయోగం ఏర్పడబోతోంది. మరి ఈ గ్రహాల వల్ల మీ జీవితంలో పెను మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, మీ నాన్నగారు అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి మీ యొక్క రెండవ భార్యలకు ఇచ్చినటువంటి ఆ స్థలాల వల్ల ఆ తలపోట్లను మీరు సరిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశంతో 20 సంవత్సరాల నుంచి కోర్టుల్లో తిరుగుతారు. అంటే అంత సివిల్ కేసెస్ అంతా కూడా కనీసం బెంచ్ మీద కూడా రాదనమాట. లాయర్లకి డబ్బులు ఇచ్చుకోవడము, మరి వాళ్ళకి ఇవన్నీ కూడా అన్నెసరీ అయినటువంటి విషయాల్లో పాపం మీరు దిగ్బంధనం అయిపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ అక్టోబర్ 20 తర్వాత ఇలాంటి సిమిలర్ సిచ్యుయేషన్స్లో మీకు ఈ ఫలితాలు అనేటటువంటి మీకు శుభప్రదంగా, మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఎడ్డమంటే తెడ్డమనేటటువంటి స్వభావం బాగా ఉంటుంది. పొల్ల విరిచి మాట్లాడినట్లుగా మీరు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి మాట కూడా ప్రొవోకింగ్, అవతలాడికి ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు ఏదో నెట్టుకుపోతూ ఉంటారు. ఏమాత్రం కనుక మీరు ఆర్గ్యుమెంట్లు చేసినా మీరంతా కూడా దెబ్బ తినడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరికైతే మరి పెళ్ళిళ్ళు కావడం లేదో అటువంటి వాళ్ళంతా కూడా మీకు పెళ్ళిళ్ళు, వివాహాలకి మరికొంత సమయం ఉంది. మరి ఈ యొక్క తులారాశి వాళ్ళకి హోటల్ ఇండస్ట్రీస్, బట్టల షాపులు పెట్టుకోండి, ఉప్పు చేపల వ్యాపారం పెట్టుకోండి, పాత ఇనుమును చెప్పుకోండి. ఇలాంటి వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవరింగ్లు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఏమిటయ్యా నువ్వు అన్నీ ఇంత చిన్న చిన్న వృత్తులు చెప్తున్నావు అని పెద్ద పెద్ద కబుర్లు ఈ తులారాశి వాళ్ళు చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. లేదమ్మా, చిన్న చిన్న నుంచే పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ గురుడు డమ్మీ అయిపోయి ఉన్నాడు అనమాట. 8వ ఇంట్లో దిగ్బంధనం చెందున్నాడు. కాబట్టి మీరు ఎంత భారీ లెవెల్లో ఊహించిన ఇల్యూషన్స్లో, భ్రమంలో మీరు బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఏం చేయాలండి అంటే ప్రతిరోజు కూడా వీళ్ళు ఈ యొక్క రాశి వాళ్ళు, మహిళలు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళు మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావు. కానీ మీ యొక్క మాయాశక్తి చేత, మీ యొక్క రాహు బలం వల్ల మీరు శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీకు అనేకమైనటువంటి పనులు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. మీకు కొత్తగా ఒక వ్యక్తి మౌర్య పేరుతో పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మా అనేటటువంటి అక్షరం సింహరాశి వాళ్ళు ఎక్కువ పరిచయం అవుతారని అర్థం. అంటే ఎగ్జాక్ట్గా మౌర్య అని కాదు, సింహరాశి వాళ్ళు. వాళ్ళ వల్ల మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి, వాళ్ళ వల్ల మీకు నష్టాలు లేవు. లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వాళ్ళు మీకు చక్కగా వాళ్ళ సలహాలతో కానీ, వాళ్ళ చేష్టలతో కానీ మీకు లాభాలు తెచ్చిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి శత్రు బాధలు పోతాయి, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీ మెస్మరైజింగ్ పవర్తో వ్యాపారాలు ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చేస్తారు. భూమికి సంబంధించినటువంటి కొత్త భూములు కొంటారు, స్థలాలు కొంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సాధిస్తారు. సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ వింగ్ కూడా మొత్తం టెక్నీషియన్స్ కూడా చాలా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. హీరోయిన్లు టాప్ రేంజ్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా
ప్రతి ఒక్కరికి తాపీ మేస్త్రులకు వద్దంటే పని, రైతులకు వద్దంటే పని, రైతులకు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చివేయడం జరుగుతుంది. తర్వాత మీ కొత్త ప్రేమ వ్యవహారాల్లో మీరు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పాపు, నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా దానం చేయండి. గుడిలో చేయొచ్చు, బయట చేయొచ్చు. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలా. లలితా సహస్రనామాన్ని లేదా దేవీ ఖడ్గమాలని లేదా లలితాదేవి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాలని మీరు ఇళ్లల్లో మీరు పారాయణ చేసుకోవాలా. జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం గాణగాపురం వెళ్ళాలా. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి నిర్గుణ పాదుకల్ని ఖచ్చితంగా మీరు చూసి రావాలా. మరి ఇతరులు చెప్తున్నట్టుగా పౌర్ణమి రోజున వెళితే మీకు ఆ నిర్గుణ పాదుకల్ని మీకు చూపించరు. ఏ రోజు వెళ్ళినా శుభప్రదమైనటువంటి ఫలితమే మీకు లభిస్తుంది. శుభమస్తు.